हि ध्रुवो मृत्युर्भुवं जन्म मृतस्य तस्मादपरिहार्यते न त्वं शोचितुमर्हसि। युद्धाय कृतनिश्चयः। డాడీకి స్పృహ వచ్చేంత వరకు ఏమైందో తెలియదు. నాకెందుకో భయంగా ఉంది. నిఖిల్ బాబు, టెన్షన్ పడకండి. నాన్నగారి విషయం ఇంకా అమ్మకి చెప్పలేదు. నాన్నగారు స్పృహలోకి వచ్చి మాట్లాడితే సుశీలమ్మతో పాటు మనకెవరికి అంత టెన్షన్ ఉండదు. నిజమే, కానీ డాడీకి స్పృహ రావడం లేట్ అయితే అమ్మ టెన్షన్ పడుతుంది. ఇప్పటికే వదిన మీ నాన్న ఇంకా రాలేదేంటని 10 సార్లు అడిగింది. సత్య వదిన ఇద్దరు ఒకే హాస్పిటల్లో పైన కింద వార్డుల్లో ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో అని చాలా టెన్షన్గా ఉంది మోహన్. కావేరమ్మ డ్రైవింగ్ చేసుకుని రావడం, నాన్నగారికి తగిలిన దెబ్బలు చూస్తుంటే ఏదో జరిగింది నిఖిల్ బాబు. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించలేదు. నాట్ రీచబుల్ వస్తుంది మోహన్. సిస్టర్, మీ నాన్నగారికి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ. పదండి. డాడీ, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నేను హాస్పిటల్లో ఉన్నానా? అవును డాడీ. కావేరి, నిఖిల్, నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? వదిన డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొచ్చింది డాడీ. తనకి డెలివరీ పెయిన్స్ వస్తున్నా ఓర్చుకొని మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చింది. కారు హాస్పిటల్ వరకు తీసుకొచ్చి స్పృహ తప్పి పడిపోయింది డాడీ.
హరిశ్చంద్రరావు గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఆర్ యూ ఓకే? బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా? తలకు దెబ్బ తగిలిన చోట పెయిన్ ఏమైనా ఉందా? పెయిన్ ఏమీ లేదు డాక్టర్. మీరు టైంకి హాస్పిటల్కు రీచ్ అవ్వడం వల్ల బ్లడ్ బ్లీడింగ్ ఆపగలిగాం. లేదంటే సివియర్ కండిషన్లోకి వెళ్ళేవారు. తలకు తగిలిన గాయానికి కుట్లు వేశాం. 3 డేస్లో ఆ గాయం క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. అవునరా నిఖిల్, కావేరికి ఎలా ఉంది? కావేరి వద్దనికి సిజేరియన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు డాడీ. అయితే ఆ రౌడీల దగ్గర నుంచి కావేరి తప్పించుకుని నన్ను సేవ్ చేసిందా? రౌడీలు ఎవరు డాడీ? ఎవరో తెలీదు. నన్ను కొట్టి మీ వదిన్ని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. ఆ తర్వాత నేను రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయాను నిఖిల్. ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. అంటే కావేరమ్మ రౌడీల దగ్గర నుంచి తప్పించుకుని మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వచ్చింది, అంతేనా? మరి అఖిల్ బాబు ఇక్కడ? అఖిల్ బాబుకి కావేరమ్మ ఫోన్ చేస్తే మమ్మల్ని మీ దగ్గరికి వెళ్ళమని చెప్పి తను హడావిడిగా బయటికి వెళ్ళాను నిఖిల్ బాబు. అన్నయ్య కావేరి వదిన్ని కాపాడడానికి వెళ్తే ఇద్దరిని తీసుకుని హాస్పిటల్కి రావాలి కదా డాడీ. కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించటలేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. అందరి ఫోన్లు నాట్ రీచబుల్ వస్తున్నాయి డాడీ. నీ వదన స్పృహలోకి వస్తే గాని అఖిల్ గురించి తెలియదు నిఖిల్. అవును నిఖిల్ బాబు, కిడ్నాప్ చేసిన రౌడీల దగ్గర నుంచి అఖిల్ బాబు సేవ్ చేసి ఉండొచ్చు. డాడీ డాడీ మీరు లేవకండి, రెస్ట్ తీసుకోండి. రే, నేను ఇలా పడుకుని ఉంటాను చూస్తే మీ అమ్మ గుండె ఆగిపోతుందిరా. మేడం, సత్య గారికి పెయిన్స్ ఆగిపోయాయి. ఈ కండిషన్లో వెయిట్ చేయడం కంటే సిజేరియన్ బెటర్ అని మా టీం సజెస్ట్ చేసింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలు. మీ ఇష్టం డాక్టర్. అలాగే మేడం, ఒకసారి సత్య గారి హస్బెండ్ని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. అలాగే డాక్టర్, నేను పంపిస్తాను. ఓకే. అవును, నిఖిల్ ఎక్కడికి వెళ్ళాడు? I'm okay. అయ్యో, సుశీల, ఈ బ్యాండేజ్ ఏంటండి? సుశీల, నాకేం కాలేదు. ఐఎమ్ ఫైన్, కంగారు పడకు. ఏమైందిరా నిఖిల్? అమ్మా, వదిన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాక కారిడోర్లో వెళ్తుంటే స్లిప్ అయి కింద పడ్డారు. తలకి చిన్న గాయమైందని బ్యాండేజ్ వేశారు.
సుశీల, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తున్నావు? ఇప్పుడు మనం సంతోషపడాల్సిన సమయం. తాతయ్య నాయనమ్మలవుతున్న శుభగడియలివి సుశీల. ఏడవకు ప్లీజ్. అమ్మా, వదిన పై వార్డులో ఉంది, ఒకసారి చూసొస్తావా? వెళతాను కానీ మీ అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య ఇంకా రాలేదు. ఫోన్ చెయ్యి. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. సరే, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. సత్యకి సిజేరియన్ చేయాలని చెప్తున్నారు. అలాగే అమ్మా. రాహరి, ఇలా వచ్చి కూర్చో. అత్తయ్య, మేము కావేరక్క దగ్గరికి వెళ్తాం. అలాగే వెళ్ళండి. హరి, నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నో నో నో, నా మనవాళ్ళని మీ అందరికంటే ముందు నేనే చూడాలి. అయితే చాలా పెద్ద కోరికే పెట్టుకున్నారు. మోహన్, ఏంటి డల్గా ఉన్నావు? కావేరమ్మ గురించి ఆలోచిస్తున్నాను అనుష. ఇప్పుడు కావేరక్కకి ప్రాబ్లం ఏముంది? డెలివరీ అవగానే బిడ్డని తీసుకుని కావేరమ్మను బయటికి పంపిస్తానని మీ సుశీలతే గొడవ చేసింది. కావేరక్కని ఇంట్లోంచి పంపించడం ఎవరి వల్ల కాదు మోహన్. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. సర్పదోషం ఆ జ్వాలామాలినితోనే పోయింది కదా. సర్పదోషం పోయినా మీ అత్తయ్య మనసు మారదు కదా అనుష. పుట్టబోయే పిల్లల్ని ఒక్కసారి ఒళ్ళో పెట్టుకుంటే చాలు, అత్తయ్య మనసు మారిపోతుంది. అఖిల్ బాబు ప్రేమాభిమానాలున్నంత వరకు కావేరి ఆ ఇంట్లో మహారాణిలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి జీవితంలోకి బిడ్డొస్తే ఆ ప్రేమాభిమానాలు సూర్యచంద్రుల్లా వెలిగిపోతూ జన్మజన్మలకు నిలిచిపోవాలి స్వామి. మోహన్, మోహన్, పెదబాబు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారు అనుష, వచ్చేస్తారు. పర్లేదు, చెప్పండి డాక్టర్. సత్య గారి కండిషన్ గురించి మీ అమ్మ వాళ్ళతో కూడా చెప్పాలా? మీ ఒక్కరికి చెప్తే సరిపోతుందా? నాకు చెప్తే సరిపోతుంది డాక్టర్. సత్యకు అర్జెంటుగా సిజేరియన్ ఆపరేషన్ చేయాలి. బిడ్డ కడుపులో అడ్డం తిరిగింది. బేబీ హార్ట్ బీట్ చాలా వీక్గా ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటాను. ప్లీజ్ సైన్ చేయండి. డాక్టర్, సత్యకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉండదా? ఉండకపోవచ్చు. తల్లి బిడ్డ ఇద్దరు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు.
ఏంట్రా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాక అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. డాక్టర్ నీతో మాట్లాడాలంది దేని గురించి? ఏం లేదమ్మా, అంతా నార్మల్. నిఖిల్, ఒకసారి నా వైపు చూడు. డాక్టర్ గారు ఏమన్నా చెప్పారా? బాబు నిఖిల్, ఏదైనా దాస్తున్నావా? ఏం లేదు తాతయ్య. లేదు బాబా, ఏదో జరిగింది. తాతయ్య, సత్యకి డెలివరీ క్రిటికల్ అయింది. బిడ్డకి హార్ట్ బీట్ కష్టంగా ఉందంట తాతయ్య. సిజేరియన్ తర్వాత సత్యం మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదంట తాతయ్య. ఓసి శాడిస్టు దానా, నువ్వు చేసిన దుర్మార్గాలకు తగిన శిక్ష పడిందే. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. చెప్తే టెన్షన్ పడతారని చెప్పలేకపోతున్నాను. తాతయ్య, మీరంతా టెన్షన్ పడకండి. ఇద్దరు క్షేమంగా ఉంటారన్న నమ్మకం నాకుంది. దేవుడు నాకు అన్యాయం చెయ్యడు తాతయ్య. మాకొక్క బిడ్డ చాలు. ఆ తర్వాత సత్యకి ఇంకో డెలివరీ అవసరం కూడా లేదు. మేము ఆశపడం కూడా. చిన్నబావా, నువ్వీ ధైర్యంతోనే ఉండు. దేవుడు నీకు అన్యాయం చేయడు, సరేనా? ఆపరేషన్ చేశాం, కానీ బిడ్డని కాపాడలేకపోయాం. ఆడపిల్ల పుట్టింది, బట్ తల్లి గర్భంలోనే చనిపోయింది.